ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు
యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. మానవ జీవితంలో దేవుని పిలుపు అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. అయితే పిలుపు అనేటువంటిది ప్రాముఖ్యంగా 2 విధాలుగా ఉంటుంది. మొదటి పిలుపు ఏంటంటే, ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఎందుకు ఈ పిలుపు? మానవులను రక్షించడానికి. ప్రతివారు కూడా రక్షణ అనేది అవసరం. రెండో పిలుపు ఏంటంటే, ప్రత్యేకంగా దేవుని యొక్క సేవా పరిచర్య చేయడానికి పిలుపు. మొదట పిలుపు అనేది అందరికీ ఉంటుంది, కానీ రెండో పిలుపు కొంతమందికి మాత్రం ఉంటుంది. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలోంచి జీవంగల దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోకి వెళదాం. చూడండి ఒకసారి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి చూడండి. మొదటి అధ్యాయము 26వ వచనం చదువుదాం. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చాలండి. ప్రభు స్తోత్రం. ప్రభు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడినటువంటి లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం మీది ప్రకటించువారు మీరు ప్రభువా. ఈ సేవా స్తుతి ఆరాధన సందర్భంగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఉన్నతమైనటువంటి గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహింపజేశారు. మీ కృపచోటు రక్షించారు. మీ దయచొప్పున మీ ఘనమైనటువంటి సేవా పరిచర్యను ప్రభువా మీరు అప్పగించిన ఈ సుదినాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మీరే మాతో మాట్లాడమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ సందర్భంలో మనం చదువుకున్న వేదవాక్యంలో దైవజనుడైనటువంటి పౌలు గారి విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. నేను చెప్పాను, పిలుపు అనేటువంటిది మొదటి పిలుపు అందరికీ వర్తిస్తుంది. సర్వ శరీరులు కూడా ప్రభువారు పిలుస్తున్నాడు రక్షణ పొందడానికి. రెండవ పిలుపు ఎందుకంటే ఆయన ఘనమైనటువంటి సువార్త పని చేయటానికి. బైబిల్ మనకు తెలియజేస్తుంది, ఆయన కృపచొప్పును రక్షించి ఆయన దయ చొప్పున ఆయన సేవా పరిచర్యను అప్పగిస్తాడంట. ఎవరికంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన భక్తులకు. సేవా పిలుపు అనేటువంటిది చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. మరి లోకములో నిజంగా నాకంటే గనులు చాలామంది ఉన్నారు, మీకంటే గనులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడండి? తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, బలహీనులైనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, పనికిరానిటువంటి వారిని, నిరాకరింపబడినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చంటే గొప్ప గొప్ప భక్తులు ఎంతోమంది ఉన్నారు భూమండలం మీద. మరి వారికి ఆ పిలుపు రాలా, సేవా పిలుపు. వారి పట్ల దేవుని ఏర్పాటు అనేటువంటిది లేదు. దేవుని యొక్క కార్యాలన్నీ ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. యేసు ప్రభు వారు పరలోకం విడిచి భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటి సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే గొర్రెలు కాపరులండి. గొర్రెలు కాపరులు అంటే ఒక రకంగా ఆ దినాల్లో చాలా అమాయకులైనటువంటి వారు. వాళ్ళు పగలంతా గొర్రెలను తెప్పడం, రాత్రి
ఏ చెట్ల దగ్గర పొట్ల దగ్గర చేలలో పండుకుంటా ఉంటారు కదా ఊరు బయట, వారి దగ్గరికి వెళ్ళింది. దేవదూతలు అక్కడికి వచ్చారు పరలోకం నుంచి. ఎక్కడికి వెళ్ళాలి అసలు? రాజు అయిన హేరోదు దగ్గరికి వెళ్ళాలి, కానీ గనుల దగ్గరికి వెళ్ళాలి సువార్త మొదటగా. అలాగే యేసు ప్రభు వారు కూడా శరీరధారికి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శోధనల కొండ 40 దివారాత్రులు ఆయన శోధించబడ్డాడు. ఉపవాస ప్రార్థన చేశారు. అపవాది 3 రకాలుగా శోధించాడు. శోధన జయించాడు ప్రభు. ఆ తర్వాత గలిలయ సముద్ర తీరాన్ని వెళతా ఉన్నాడు. ఆయన వెళతా ఉన్న సమయంలో అక్కడ పేతురు అనేటువంటి ఆయన, ఆంద్రే, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్, అన్నదమ్ములు. వీళ్ళు ఏం చేస్తారంటే చేపలు పట్టుకుంటున్నారు, వల్లేస్తున్నారు. ప్రభువారిని వారు చూచి అన్నాడు వెంటనే, మీరు వచ్చి నన్ను వెంబడించండి. ఎవరు కావాల్సి వచ్చారు అక్కడ? చేపలు పట్టుకునేటువంటి జాలరు. వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఉంటుందా, తెలివి ఉంటుందా, వాక్చాతుర్యం ఉంటుందా? వాళ్ళ వస్త్రాలు ఏమైనా నీట్గా ఉంటాయా? వారి శరీరం నిండా వస్త్రాలు ఏముండవు, భాషా విధానమే తెలీదు, భాషా దోషమే అంతా. అయినా సరే గొప్పవారి దగ్గరికి వెళ్ళలా. ఇందాకడు చూస్తేనేమో గొర్రెలు కాసుకునేటువంటి వారి దగ్గరికి వెళ్ళింది సువార్త. ఇప్పుడు చూస్తేనేమో ఎందుకు పనికిరానిటువంటి అమాయకులైనటువంటి వారు, శరీరం నుండి వస్త్రాలైనా ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎంతో అండి వారి దగ్గర స్మెల్ కూడా ఏమొస్తుంది? చేపల వాసన, నీసు వాసనే. మాట్లాడటం కూడా వాళ్ళకి తెలియదు. చూడండి, వాళ్ళు చేపలు పట్టే వృత్తి, జాలర్లు. కానీ వారి దగ్గరికి వెళ్ళాడు. జాలర్లే కానండి, వాళ్ళకున్న ఓర్పు సహనం ఎవరికి ఉండదు. ఒకసారి చేపలు పడతాయి, ఒకసారి పడవు. తర్వాత వీరు ఎప్పుడు కూడా ప్రయాణం అంతా ఎక్కడ? సముద్రంలోనే. ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు తిరిగి బయటకు వస్తారో తెలియదు, వస్తారో రారో కూడా తెలియదు. ప్రమాదకరమైనటువంటిది. చాలా ఓర్పు కలిగినటువంటి వారు జాలర్లు. అందుకనే దేవుని యొక్క సువార్త పనేటువంటిది కూడా దేవుడు ఎవరిని పిలిచాడంటే బలహీనులను పిలిచాడు, ఎన్నిక లేనిటువంటి వారిని పిలిచాడు, తృణీకరింపబడిన వారిని పిలిచాడు. గనులు ఉన్నారు, గొప్ప వంశం కలిగిన వారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వాక్చాతుర్యం కలిగినటువంటి వారు ఉన్నారు, ధనం కలిగినటువంటి వారు ఉన్నారు, గొప్పవారు భూమండలం మీద ఎంతో ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని పిలిచాడు? అది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం, దేవుని యొక్క ఏర్పాటు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక విషయాన్ని మీకు ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి, గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారిలా, ఈ చదవనటువంటి వాక్యంలో వారు ప్రభువును సేవించుచుండగా వారు రక్షించబడ్డారు, ప్రభువులో విశ్వాసం ఉంచారు, ప్రభువునందు ఆనందిస్తున్నారు, ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఇలా ప్రార్థన చేస్తున్న సమయంలో, విశ్వాసయాత్ర వారు జీవిస్తున్న సమయంలో చదవని వాక్యం అంటున్నాడు, వారు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడారండి? నేను బర్నబాను సౌలును పిలిచి. అంటే ఒక నిజమైన దేవుని యొక్క సేవకునికి ఏం కావాలి? దేవుని యొక్క పిలుపు కావాలి, దేవుని యొక్క అభిషేకం కావాలి, దేవుని యొక్క వాగ్దానం కావాలి. అంటే ఇతరులు మనం విమర్శించడం కాదండి. ఈ దినాల్లో సేవకులు చాలామంది ఉన్నారు. అయితే పిలుపు కలిగిన వారు, దేవుని అభిషేకం కలిగిన వారు, దేవుని వాగ్దానం కలిగిన వారు కొంతమందే. నిజమైన సేవకులు ఎవరంటే దేవుని పిలుపు కలిగినటువంటి వారే. కాబట్టి ఈ బర్నబా, ఆ సౌలు అనేటువంటి వారు ప్రార్థన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించి మాట్లాడి తన యొక్క సేవా పరిచర్య కొరకు పిలిచి, నా పని కొరకు వీరిని ఏం చేయాలి? మీరు ప్రత్యేకపరచండి. దేవుడు ఎవరినైతే పిలుస్తారో ఆ పిలుపు కలిగిన వారు ఎవరండి? ప్రత్యేకింపబడిన వారు. ఎక్కడి నుంచి? లోకములో నుంచి, సమాజంలో నుంచి అండి, స్వజంలో నుంచి, బంధువుల్లో నుంచి, రక్త సంబంధంలో నుంచి వారిని ప్రత్యేకపరిచాడు.
దేవుని యొక్క సేవ చేయటానికి దేవుడు అభిషేకించి పిలిచి వాగ్దానం ఇచ్చి ఆయన సపరేట్ చేశాడు. మనకు తెలుసు అబ్రహాం యొక్క హిస్టరీ అంతా కూడా. దేవుడు ఒకనొక సమయంలో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనులను, నీ బంధువులను, నీ దేశాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు. అక్కడుండి చేయకూడదు సేవ? లేదా అది దేవుని ఏర్పాటు కాదు. అలాగే దేవుని పిలుపు అనేది చాలా శ్రేష్టమైంది. చూడండి, ఈ సేవా సందర్భంలో సేవకుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఏంటి అనేది ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, దైవ గ్రంథంలో మనం నిర్గమాకాండంలోకి వెళ్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము అనేటువంటి నిర్గమాకాండం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయం 30వ వచనం చూడండి. సేవకుని యొక్క పాత్ర ఏంటి? మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపం చేస్తే గనక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళిదం. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగునేమనిను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటి అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు. దైవజనుడు మోషే 40 దివారాత్రులు ఎక్కడున్నాడు? హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. సేనాయి పర్వతాలు అంటారు కదా, మొదట హోలీ ల్యాండ్ అదే. దేవుడు అక్కడికి దిగి వచ్చాడు, హోలీ ల్యాండ్. హోరేబులోకి వచ్చాడు దేవుడు. మోషేని దేవుడు పిలిచాడు పైకి రమ్మని. 40 రాత్రులు 40 పగళ్ళు కూడా దేవునితో గడిపాడు. అయితే ఈ 40 రోజులు గ్యాప్ వచ్చేసరికి నడిపించే నాయకుడైన మోషే ప్రజల దగ్గర లేడు. ప్రజెంట్ అప్పుడు వారికి లీడర్ ఎవరికా? అహరోను. ఆ మోషే అనేవాడు ఏమయ్యానో మాకు తెలియదు. చూడండి వాళ్ళు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈజిప్టు నుంచి మమ్మల్ని నడిపించేటువంటి మాకు ఒక దేవుడు కావాలి. అదేంటయ్యా, హోరేబు మీద మోషే వెళ్ళాడు, మన నాయకుడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దైవ చిత్తం తెలుసుకుని వస్తాడు, మీరెందుకు దేవుడు కావాలి అది వ్యర్థంగా మాట్లాడుతున్నారు అని అహరోను చెప్తుంటే అహరోను మాట ఎవరో వింటల్లా. అహరోన్ని చంపుతారేమన్నటువంటి భయం వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు ఈయన? అయితే మీ చెవులకి ముక్కులకు ఉన్నటువంటి బంగారం అంతా ఒలిసేవాడు అన్నాడు. ఆ బంగారం అంతా కూడా అగ్గిలో వేసి కరగబెట్టేశారండి. మేము ఈజిప్ట్ వెళ్ళినప్పుడు గైడ్ మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళాడు. నేటి వరకు ఎక్కడైతే వారు ఆ బంగారు దూడను తయారు చేశారో ఆ కొండ ప్రాంతం చెక్కి, దానికి డై అంటారు కదా, అచ్చు, డై చెక్కి ఉంటుంది. ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అది ఆ కొండ భాగంలో చెక్కి ఆ దూడ ఎలా ఉండదో సేమ్ అలాగే దాంట్లో చెక్కి ఈ బంగారం కరగబోసి దాంట్లో పోసేశారు. అచ్చు తయారై బయటకు వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమంటున్నారు? ఈజిప్టులోంచి తీసుకొచ్చింది ఈ దేవుడే. ఈ దేవుడేనా? ఎన్ని అద్భుతాలు చూశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్ని మహత్కార్యాలు చేశారండి. ఎందుకు వాళ్ళు అట్లా రాంగ్ స్టెప్ వేశారు? దేవుడు సమస్తం చూస్తున్నాడు. ఎప్పుడైతే వారు ఆ ప్రకారంగా విగ్రహారాధనలకు వెళ్ళిపోయారో, తమ స్వాస్థలతో తయారు చేసుకుని ఒక దూడను తయారు చేసి ఆరాధిస్తూ దాని చుట్టూ తిరుగుతూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. అక్కడే ప్రారంభమైంది జీవితంలో. అప్పుడు మోషే ఆ దృశ్యాన్ని, మోషే చూడు నీ ప్రజలైనటువంటి వారు ఏం చేస్తున్నారు అంటున్నాడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవునికి విరోధమైన పని చేస్తున్నారండి. ఆయన చేతుల్లో ఉన్నటువంటి రాతి పలకలను కూడా విసిరి పారవేసే పరిస్థితులు వచ్చి నీ కోపం తట్టుకోలేకపోయాడు. దిగి వచ్చాడు. దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీదకి రావటానికి సిద్ధంగా ఉంది. మోషే తప్పుకొని వీళ్ళందరినీ నేను ఏం చేస్తాను? సర్వనాశనం చేసేస్తానన్నాడు. అప్పుడు మోషే ఏమనాలి? చేసే ప్రభువా అనాలి. కానీ ఏమంటున్నాడు? వాళ్ళని నశింప చేయాలంటే, వాళ్ళని హతం చేయాలంటే నీ గ్రంథంలో రాసిన నా పేరు నువ్వు తుడిసే ముందు. అర్థమైంది మీకు?
దేవుని ఉగ్రతకు వారు పాత్రులు. దేవునికి విరోధమైనటువంటి పని చేశారు, అక్కడ చేయకూడనటువంటి కార్యం చేశారు. దైవోగ్రత అనేది ప్రజల మీద రావటానికి సిద్ధంగా ఉంది. ఒక నిజమైన సేవకుని యొక్క పని ఏంటి? మోషే అంటున్నాడు, దేవా నీ నామానికి ఎంత అవమానం వస్తుంది. ఈజిప్టు నుంచి దేవుడు వారిని విడిపించి పాలు తేలను ప్రవహించే దేశాన్ని ఇస్తానని, కనాన్ని ఇస్తానని, మధ్యలోనే వాళ్ళందరినీ దేవుడు హతం చేసేసాడు అని నీ నామానికి అవమానం వస్తుంది. వాళ్ళని నశింప చేయడానికి వీల్లేదు, ఉగ్రత రావటానికి వీల్లేదు, కీడు రావటానికి వీల్లేదు. వాళ్ళని హతమార్చాలంటే ముందు నా పేరు తీసే నీ గ్రంథంలోంచి. ఒక నిజమైన సేవకుని యొక్క లక్షణాలు ఏంటండి అంటే, ఆ సంఘము, ఆ విశ్వాసులు, ప్రభువా పలానా సహోదరుడు, పలానా సహోదరి, పలానా సిస్టరు, పలానా బ్రదరు వాళ్ళు శ్రమలో ఉన్నారయ్యా, వాళ్ళని రక్షించు, వాళ్ళు స్వస్థపరచు, వాళ్ళు బాగు చేయి. మోకాళ్ళ మీద ఉండి ఏం చేస్తారు దైవజనులు? విజ్ఞాపన చేస్తారండి, కన్నీరు గారుస్తారండి. వాళ్ళు రాంగ్ స్టెప్ వేసిన, తెలిసి తెలుగు చేసిన, అవధీతలు పొరపాట్లు చేసిన శిక్షించమని ఎవరైనా చేస్తారండి? లేదు, ఎవరు చేయరు. ప్రభువా క్షమించయ్యా, వాళ్ళని క్షమించి రక్షించయ్యా, వారు తప్పు వారు తెలుసుకోవాలి ప్రభువా. నేను కొన్ని సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర పెరిగా. ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు. ఇంచుమించు 10 సంవత్సరాలు ఆయన దగ్గర నేనున్నా. ఆ దైవజనుడు అనేవాడు, శ్రమలో కష్టంలో ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువా వాళ్ళని స్వస్థపరచయ్యా, వాళ్ళని రక్షించయ్యా, వాళ్ళ బాగు చేయి ప్రభువా, వాళ్ళు చేసిన పాపాల దోషాలు క్షమించయ్యా, నన్ను నలగొట్టు, నన్ను విరగొట్టు, వీళ్ళ బాగు చేయి ప్రభువా. అదేంటండి? చేసింది ఎవరో? వారు. ఈయనేమన్నాడు? నన్ను నలగొట్టు, నన్ను విరగొట్టు, వాళ్ళ బాగు చేయి. ఎక్కడిది ఈ మాదిరి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమండిది. ఒక నిజమైన దైవజనుడి యొక్క తృష్ణ ఏంటండి? సంఘక్షేమం, విశ్వాసుల యొక్క క్షేమం. నా పేరు తుడిసేయి, వాళ్ళకు ఉగ్రత రావటానికి వీల్లేదు. ప్రభు అంటున్నాడు, ఎవరు పాపం చేశారో అండి వారిని నశింపజేస్తాను నేను, నీ పేరు తుడిచివేయటం ఎందుకు? లేదు లేదు, నా పేరు కొట్టేసే ముందు నీ గ్రంథంలోంచి ఈ ప్రజల మీద దోషం రావటానికి వీల్లేదు. ఒక నిజమైన సేవకుడు, పిలుపు కలిగిన సేవకుడు, అభిషేకం కలిగిన సేవకుడు, ఆత్మల భారం కలిగినటువంటి సేవకుని యొక్క నిజమైన తృష్ణ అదే. చూడండి, ఆది కాండంలోకి వెళదాం ఒకసారి. మనం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తాడు. 20వ అధ్యాయం, ఆది కాండము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేస్తువని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, గమనించండి ఈ మాట, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే అబ్రహాము శారా యొక్క వృత్తాంతం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అంటే గెరార్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ దైవ భయము లేనటువంటి ప్రజలు, దైవ భయము లేనటువంటి రాజు, వారంతా అన్యులు. ఆ దినాల్లో అజ్ఞాన కాలం కదండి, అది భయంకరమైనటువంటి మనుషులు ఉన్నారు. వాళ్ళకి పాపభీతి అనేది ఎక్కువ, శరీర కార్యాలు ఎక్కువ, రాజులు ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారు. అబ్రహాము భార్య అయినటువంటి శారా చాలా బ్యూటిఫుల్, అందగత్తె ఆమె. అబ్రహాం గారికి ఒక భయం వచ్చేసింది, నేను నీకు భర్తగా ఉంటే, నీవు నాకు భార్యగా ఉంటే ఈ మనుషులు దుష్టులు నన్ను చంపేసేసి నిన్ను తీసుకెళ్ళిపోతారేమో, దయచేసి నా కొరకు అబద్ధం ఆడాలి, నా సహోదరుడని చెప్పు, నన్ను అడిగితే నా సహోదరుని చెప్తాను. కొంచెం ఇక్కడ దేవుని మీద నుంచి అబ్రహాము మనసు కొంచెం ఎక్కడికి వెళ్ళింది? ప్రక్కకి వెళ్ళిపోయింది. సమాజానికి భయపడ్డాడు, గెరారు రాజుకు భయపడ్డాడు, ప్రజలకు భయపడ్డాడు. సరే, ఆమె కూడా భర్త యొక్క క్షేమం కోరి, ఏముందలే చిన్న అబద్ధమే కదా, వాస్తవానికి ఒక వరుసలో చెల్లెలు కూడా వద్దు,
కాబట్టి చెల్లెలని అక్కడ అబద్ధం ఆడటం జరిగింది. అందుకని రాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి సైనికులను పంపించి ఈవిని ఆ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. దేవుడు ఆ రాత్రి ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడుతున్నాడు అండి. మన శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తాడు? మిత్రులుగా చేయగలిగినటువంటి వాడు. ఒక మనుషుని భార్య ఆమె విషయంలో నువ్వు చచ్చినట్టుండు, జాగ్రత్త సుమి. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు చూడండి. ఒక అన్యరాజు అండి, నువ్వు చచ్చినవాడు సుమి, ఆమె విషయంలో నువ్వు ముట్టుకుంటకి వీల్లేదు. ఆయన ప్రవక్త ఎవరు? అబ్రహాం. ఆయన దైవజనుడు. ఆయన నీ కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నీవు బ్రతుకుతావు. చూడండి ఆ మాట ఎంత విలువైందో. దైవజనుడి యొక్క డ్యూటీ ఏంటండి? దైవజను యొక్క విధానం ఏంటి? నీ కొరకు ప్రార్థన చేసేవాడు. నీ క్షేమం కోరి, నీ కుటుంబ క్షేమం కోరి, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు నిజమైన దైవజనుడు చేసేది ఏంటండి? ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా నువ్వు బ్రతుకుతావు అంటే ఏంటి అర్థం? నీకు మేలు ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది. ఇక్కడ అబ్రహాం చూస్తున్నాం అండి, ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, ప్రవక్త. కాబట్టి ఏ కీడు కూడా వారికి చేయకూడదు. దైవజనుల కుటుంబానికి ఎప్పుడు ఎవరు ఏ కీడు కూడా చేయకూడదు. ఆయన మన కొరకు ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదం. ఇందాక నిర్గమాలు చూసాం అండి, మోషే గారు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు ప్రజల యొక్క క్షేమం కోరి. చూడండి, సంఖ్యాకాండంలోకి వెళదాం ఒకసారి మనం. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము చాలా మంచి విషయాలు దేవుడు మన కొరకు గ్రంథస్థం చేశారు. ఇవి సందర్భానుసారంగా మనం తెలుసుకుంటే అవి మనకి ప్రయోజనకరమైనటువంటి విషయాలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి దయచేసి. 16వ అధ్యాయము 41వ వచనం చూడండి. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. చూడండి ఒకసారి ఆగండి. ఇక్కడ సందర్భం ఏంటంటే దైవజనుడైనటువంటి మోషే మీద, అహరోను మీద ఇశ్రాయేల్లో ఘనత వహించిన వారు, ప్రాముఖ్యమైనటువంటి వారు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. వారు ఎవరంటే దాతాను, అబీరాం, కొరాహు అనేటువంటి వారు. వీళ్లతో 250 మంది ఏకీభవించారండి. వీళ్ళ గ్రూప్ తయారైపోయారు. ఏంటి, నువ్వే నాయకుడివా, నువ్వే పాస్టర్వా, నువ్వే సేవకుడివా, నీతోనే మాట్లాడతాడు దేవుడు, నువ్వే పరిశుద్ధుడువా ఈ సమాజంలో? మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ప్రవక్తలమే, మేము కూడా సేవకులమే, మాకు కూడా దేవుని ప్రత్యక్షత ఉంది, మీ మాట మేము వినేదేంటి? చూడండి, 250 మంది వీళ్ళు గ్రూప్ అయ్యారు. అప్పుడు మోషే ఏం చేస్తాడు? ఇక మోషేని దేవుడు పిలిచాడు కదా, సరే తమవారెవరో తమవారు కానివారెవరో, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారెవరో, దేవుని ఏర్పాటు లేనటువంటి వారు ఎవరో నాకెందుకు, దేవుడే చూసుకుంటాడు. దేవుడు అన్నాడు, అర్జెంటుకి మీరు అందరు రండి, ఎక్కడికి? నా సన్నిధికి రండి మీరు అందరు అన్నాడు అండి. దేవునికి ఎప్పుడైతే విరోధంగా లేచి నిలబడ్డారో దేవుని యొక్క ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చేసింది. భూమి నెరవిడిచి ఏం చేసింది? వాళ్ళని మింగేసిందండి. భూమి ఎట్లా ఓపెన్ అయింది, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎట్లా అయిపోయింది భూమి. ఈ 250 మంది ఉన్నారు చూడండి, వాళ్ళని ఆకాశం నుంచి అగ్నిచ్చి వాళ్ళని దహించేసింది. అందరికీ వచ్చినటువంటి సామాన్య మరణం రాలా. కారణం ఏంటి? దైవజనుడి మీద తిరుగుబాటు చేశారు. దైవజనుడి మీద తిరుగుబాటు చేస్తే ఎవరి మీద చేసినట్టండి? దేవుడి మీద చేసినట్టే. దేవుని ప్రతినిధులు దైవజనులు, దేవుని పిలుపు, దేవుని అభిషేకం కలిగినటువంటి వారు, వాగ్దానం కలిగినటువంటి వారు ఎప్పుడూ దైవజనుడికి విరోధంగా ఏ పని కూడా మనం చేయకూడదు. చూడండి, వాళ్ళు 250 మంది, ఈ పెద్దలు, భయంకరమైన మరణం వచ్చింది. అప్పుడు సమాజంలో కొంతమంది వీళ్ళు అనవసరంగా ఎంతమంది చంపేసేశారు అని ఇశ్రాయేల్లో కొంతమంది మళ్ళీ మోషే మీద, ఆహారం మీద తిరగబడుతున్నారు. మళ్ళీ దేవుని కోపం వచ్చింది, వారి మీదకి తెగులు వచ్చేసింది. ఎప్పుడైతే తెగులు వచ్చిందో టపా 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 పిట్టలు రాలిపోయినట్టు ప్రజలు చనిపోతున్నారండి.
అదే సందర్భంలో ఇక్కడ మనం చదువుకున్నాం 46వ వచనం. అప్పుడు మోషే, నీవు దేవపాత్రి తీసుకుని బలిపీట నిప్పులతో నింపి ధూపం వేసి చూడండి అన్నాడు, వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపం యెహోవా నుండి బయలుదేరెను, తెగులు మొదలుకొనెను. అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వారిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తుకుపోయి తెగులు జనులతో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు గమనించండి, ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికిన వారి మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. హల్లెలూయా. చూడండి, తెగులు వచ్చేసింది ప్రజల మీదకి, దేవుని ఉగ్రత వచ్చేసింది, ప్రజలు చనిపోతున్నారు. అప్పుడు మోషే అహరోను పిలిచాడు, వీరి కోసం ప్రాయశ్చిత్తం చేయి. అర్జెంటుగా వెంటనే అహరోను పరిగెత్తాడు, దేవునికి బలి అర్పించాడు. ఇటు చనిపోయినటువంటి వారికి వరుసలో ఉన్నారు, ఇట్లా మరణం వచ్చేస్తుంది, మరణదూత వచ్చేస్తుంది. ఈ మరణదూత ఎటైతే వస్తుందో ఆ మరణదూత వచ్చే సమయంలో అక్కడ నిలబడ్డాడు అహరోను. ఇక్కడ వరకు మరణమే, కానీ ఇటు బ్రతికినటువంటి వారు ఉన్నారు. ఇద్దరికి మధ్యలో ఎప్పుడైతే అహరోను నిలబడ్డాడో అహరోను దాటి మరణదూత ముందుకి వెళ్ళలేకపోయింది. అక్కడ స్పష్టంగా రాచాడు, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యను నిలచి. అంటే ఆ మధ్య నిలిచేది ఎవరు? ఒక దైవజనుడండి. చచ్చిన వారికి బ్రతికిన వారికి, జీవం లేనటువంటి వారికి, జీవం కలిగినటువంటి వారికి ఎప్పుడు అహరోను అక్కడ నిలబడ్డాడో అంటే ఆయన దాటి మరణం ముందుకి వెళ్ళలేకపోయింది. ఒక విశ్వాసి మీదకి వచ్చే ఉగ్రత రాకుండా దైవజనుడు ఏం చేస్తాడు? అడ్డుపడతాడు, నిలబడతాడు. వారు చేసే ప్రార్థనలు, వారు చేసే విజ్ఞాపనలు, వారు చేసే కన్నీరు, వారు చేసేటువంటి స్తుతియాగం అండి. దేవుని ఉగ్రతను ఆపగలిగింది ఏంటి? దైవజనుల యొక్క ప్రార్థన విజ్ఞాపనలో. స్తుతియాగం అనేటువంటిది అందుకంటాడు, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అన్ని యాగముల కంటే గొప్పది స్తుతియాగము. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడ్డాడు. దేవునికి నీ సంఘానికి మధ్య నిలబడేది ఎవరో? దేవుని యొక్క సేవకులండి. చూడండి, ఇదే సంఖ్యాకాండంలో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 25వ అధ్యాయం, 25వ అధ్యాయము సంఖ్యాకాండము 11వ వచనం చదువుదాం. వారి మధ్య నేను వారవలైన దాన్ని తాను వారలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్ళెను. కనుక నేను వారవలేక ఉండియు ఇశ్రాయేలు నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేనును నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జి. చూడండి, ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేల్లో మరొక సందర్భంలో తెగులు వచ్చింది. వారు చేసిన అవిధేయతను బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి ఆ సందర్భంలోనే ఇశ్రాయేల్లో 23,000 మంది కూలిపోయారు. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచరి. ఆ సందర్భం అది. దేవుని భయము లేక వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చేసింది. ఇక్కడ యాజక కుటుంబంలోంచి వచ్చిన ఒక వ్యక్తి మనకు పరిచయం అయ్యాడు. ఆయన పేరు ఫినెహాస్. ఫినెహాస్ ఒక భయంకరమైనటువంటి కార్యం అక్కడ జరుగుతూ ఉంది. ఒక పురుషుడు ఒక స్త్రీ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయారు. వారు శరీర సంబంధమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోయారు. దేవుని ఉగ్రత వచ్చేస్తుంది ప్రజల మీదకి. అప్పటికే 1,000 మంది చనిపోతున్నారు. ఆ ఫినెహాస్ చేసినటువంటి పని ఏంటంటే ఒక్క వచనాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 8వ వచనం. సమాజము నుండి లేచి ఈటని చేత పట్టుకుని పడక చోటికి ఇశ్రాయేలు వెంబడించి వెళ్ళి
ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేల్ని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్ నుండి తెలుగు నిలిచిపోయెను. భయంకరమైనటువంటి ఈటి తీసుకెళ్ళండి భూమికి గుచ్చేశాడు. ఇద్దరు చనిపోయారు, ఆ స్త్రీ పురుషుడు. ఇది పరమందున్న దేవుడు చూసి ఏం చేస్తానంట, ఆయన వారవలేకపోతున్నా అంట. గమనించారు ఈ మాట? దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు, పాపం సహించేవాడు కాదు, పాపంతో రాజీ పడేటువంటి వాడు కాదు. నేను పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. అది పాపానికి వచ్చే జీతం మరణం. ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమాజం నుండి బయటికి వెళ్ళి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. దేవుడు ఎలా వారవలేకపోయాడో ఆ ఆత్మ ఎవరిలోకి వచ్చింది? ఫినెహాసులోకి వచ్చింది. ఈయన కూడా వారవలేకపోయాడు. నేను ఇలాగా కాముగా మౌనంగా ఉంటే ఇశ్రాయేల్ ఇంకా 1000 మంది ఇంకా చనిపోతారు అని ఏం చేశాడండి? ఈటు పెట్టి ఇద్దరిని పొడి చంపేశాడు. అంతటితో తెగులు ఆగిపోయింది. ఫినెహాసు ప్రాయశ్చిత్తం చేశాడు. ఒకవేళ ఆ పని చేయకపోతే తెగులు ఇంకా ప్రజల మీదకి వెళ్ళిపోయేది. దైవోగ్రతను ఫినెహాసు ప్రాయశ్చిత్తం చేసి ఆపాడు దేవుని కోపాన్ని. సంఘం మీదకి వచ్చే ఉగ్రత, విశ్వాసుల మీదకి వచ్చే దైవోగ్రతను దైవజనులు ప్రార్థన విజ్ఞాపనలు చేసి ఏం చేస్తారండి? ఆపుతారండి. అభిషక్తులైన దైవ సేవకులు, వాళ్ళకు కొన్ని అధికారాలు దేవుడు ఇచ్చాడు. వారు చేసే ప్రార్థనలు సంఘానికి ఎంతో క్షేమకరమైనటువంటివి. మరొక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దైవ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు సందర్భానుసారంగా ఇప్పటి వరకు దైవజనుడు ఎలాంటి కార్యాలు చేశాడో మనం చూసాం కదా. అలాగే మరొక విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం.